ఒకసారి క్విజ్ రాసిన అందరూ కూడా చెప్పలు కూడా దేవుని నామమున స్తుతిద్దాం. కాబట్టి నేను ఎందుకు ఈ క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేశాను అని అంటే హడావిడి చేయడానికో లేదా మేమేదో సంపాదించడానికి కాదు. దీంట్లో 93 రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే దాని ప్రకారం నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 23,000 అంతే. 23,000. మిగతా అమౌంట్ మనకు రాలేదుగా, కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, అందుకే తెలియజేస్తున్నాను. దురుద్దేశంతో చేయలేదు. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ గిఫ్ట్లో పొరపాటును కూడా అవకతవకలు జరగలేదు. ఇంకోటి అంటే మా మందిలో 3 రాశారు, 3కి రాలేదు చెప్పేస్తున్నా. ఎందుకంటే నేను జెన్యూన్గా ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, శ్యామ్ అన్న జాయ్ స్వామి గారు తమ్ముడు కార్యక్రమం చెప్పుకొచ్చాడు అన్న, కొన్ని చర్చెస్లో వాళ్ళ చర్చలోకి 20 ఇచ్చేస్తారని, వాళ్ళకి తెలిసిన ఇచ్చేస్తారని. బట్ ఇక్కడ అది జరగలేదు. ఈ పరిచయంలో ప్రాణం పోన అవకతవకలకైతే తావేను. అందుకే చెప్పా, మీ ఆన్సర్ షీట్ మీరే తీసుకోవచ్చు. పేపర్ పొరపాటు కూడా లీక్ అవ్వాలి. మీకు వచ్చి తెలుసా, భరత్ అనే తమ్ముడు జస్ట్ అతను నాకు హెల్ప్ చేశాడు. అతను కూడా క్వశ్చన్ పేపర్ తెలియదు, ఎవరికి చాయిస్. ఈవెన్ ఇప్పుడు కన్వర్ చేసి మా బాబు గారు ఫస్ట్ ఎవరికి వచ్చిందా అని సమస్య లేదు అసలు. ఎక్కడ వరకు ఆయన కూడా చెప్పండి, వాల్యుయేషన్ చేశారు కానీ కౌంటింగ్ చేసుకుని. నా ఉద్దేశం ఏంటంటే నాకు తప్ప క్వశ్చన్ పేపర్ ఎవరికి తెలియదు, నాకు తప్ప. కాండక్ట్ చేసిన ఇన్విజిలేటర్స్ కూడా తెలియదు. 2 రిజల్ట్ కూడా నాకు తప్ప ఇప్పటివరకు ఎవరికి తెలియదు, నిజంగా చెప్తాను. సో ఆ ఉద్దేశంతో ఈ క్విజ్ కార్యక్రమం కండక్ట్ చేశానండి. ఎవరికి రాకపోయినా నిరుత్సాహపడదు. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, మీరు చాలా బాగా కండక్ట్ చేశారు, నిజంగా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. ఈ వాల్యుయేషన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక సిస్టర్ ఫోన్ చేశారు, ఆమె వచ్చారు లేదు తెలియదు, బిట్టుకొండ రత్నాజీ వచ్చారమ్మా, వచ్చారా? ఇందాక మాట్లాడారు, ఎక్కడ ఉన్నారో మరి నాకు తెలియదు. సరే, చాలా సంతోషం. ఆ సిస్టర్ గారు అన్న మీరు కాంటాక్ట్ చేయండి అన్న అని ఆమె కూడా ఓకే సరే ఓకే అంటే కాంప్లిమెంట్స్. సో విషయం ఏంటంటే ఎవరికి రాకుండా నిరుత్సాహపడొద్దు. ఒకటి ఎస్ ఈరోజు ఆ సిస్టర్ వచ్చిందా, రేపు నాకు వస్తుంది. ఒకవేళ మీరు ఇంకో విషయం చెప్తారు, మీరు సజెషన్స్ ఇవ్వండి. నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సజెషన్స్ ఇవ్వండి. మీ సజెషన్ బట్టి ఎవరు కాంటాక్ట్ చేయాలో కూడా డిసైడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఓకే అన్న మీరు జెన్యున్గా చేశారు, ఇలాంటి కార్యక్రమం చేయండి, మేము ఆత్మీయంగా బలపడ్డాం. ఎందుకంటే తెలుసా, మీరు మామూలుగా అయితే ఇలా చదువుతారండి, ఎంత కష్టం. కొన్ని క్వశ్చన్లు చక్కగా రాశారండి, ఎంత బాగా రాశారండి, మిమ్మల్ని చూసి మర్చిపోయింది. అదే మామూలుగా అపోజిట్ గారు చదవమంటే చదువుతాలే భాష గారు అని అంటే ఇది వంక అంతే తప్ప మిమ్మల్ని డబ్బులు ఎరవేసి లాగాలనేది నా ఉద్దేశం కాదు. సో ఈ వంకతో చదువుతారు, అది నా ఉద్దేశం. కాబట్టి ఎవరికి రాకుండా బాధపడద్దు. సో ఈ గిఫ్ట్లు కూడా నేనే రివీల్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈ క్వశ్చన్ పేపర్ చూసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను వాల్యుయేషన్ చేసేటప్పుడు చిన్నవి కూడా నేను అంటే సపోజ్ కొంతమంది రొదే అనే పేరు ఉందనుకోండి, రోదే అని పెట్టారు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా కన్సిడర్ చేశాను, చిన్న మిస్టేక్స్ కూడా. మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళు రాశారండి అంటే వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు వెరిఫై చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఫస్ట్ సెకండ్ వచ్చిన థర్డ్ పేపర్ మీరు ఎవరైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరు నాకు తెలియదు, నాకు సంబంధం లేని వాళ్ళు, అసలు వీళ్ళు ఎవరో కూడా వీళ్ళు మొహాలు ఫస్ట్ టైం చూస్తారు. సో మీ పేపర్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. ఎనీబడి ఇది తప్పు అని ఎవరైనా ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా నేను రాంగ్ అని ఒప్పుకుంటాను. కానీ చిన్న మిస్టేక్స్ కూడా కన్సిడర్ చేసాం, బాగా గుర్తుపెట్టుకోండి. సో తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కదా, కానీ మనస్ఫూర్తిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఉత్సవాలు అనుకునేవారు అంత కొంతమంది మొహం వచ్చు నవ్వేమో ఓపెన్ అవుతా ఉంటుంది, అది మాత్రం పెట్టండి. హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేయాలి. నేను కూడా అప్రిషియేట్ చేస్తాను హార్ట్ఫుల్గా, ఓకేనా? ఎంతమంది అప్రిషియేట్ చేద్దామని ఆశపడతాను, చేసి చూపించండి. అంటే గిఫ్ట్ రాసిన బిందుశ్రీ కదమ్మా నీ పేరు, బిందుశ్రీ కదా కాదు, జాలీ గ్రేస్, రైట్, చేయి చూపించరా, రైట్, సరే ఓకే. వరలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నాన్నగారికి వస్తారు, రైట్. ఈ ఫస్ట్ పేపర్ ఉంది, నేమ్స్ రాస్తున్నారు. ఇప్పుడు మీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. రెండోది ఏంటంటే సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది ఎవరికి వచ్చింది. కానీ రానులు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీ మొహాలు చూసి నేను బాధపడి చేయకండి, సంతోషంగా అప్రిషియేట్ చేయాలి. ఎస్ మీరు రాశారు అంటే మీకు రాలేదంటే చిన్న మిస్టేక్స్ అంతే,
మీరేదో బాగా రాయలేదని కాదు, చిట్టాలలో ఉన్నారు. ఫస్ట్ గిఫ్ట్ ఎవరు అంటే తెలియజేయని ఆశపడుతుంది. టెక్స్ట్లో ఉన్నారు. రైట్, థర్డ్ చెప్పమా. ఓకే రైట్, మీ ఆశక్తిని బట్టి నేను కాదంటే థర్డ్ చెప్పు. ఒకసారి థర్డ్ గిఫ్ట్ చెప్తున్నాను రాసిన థర్డ్ గిఫ్ట్ ఎవరంటే రైట్, యాళ్ళ నీలిమ కుమారి ధర్మవరం. హూ ఇస్ దిస్? వచ్చారా? ఓకే, ఒకసారి గట్టిగా మళ్ళీ చెప్పండి కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా చూసారా? మీకు నాకు రిలేషన్ లేదు కదా, అంటే అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ బంధుత్వం లేదు కదా. ఒకసారి మీ టెస్ట్ మనీ చెప్పండి, నేను ఎవరు అంటే తెలియజేయండి. లేదండి, ఫస్ట్ టైం. మీ పాస్టర్ గారు మీరు కూడా చెప్పండి. పాస్టర్ గారి పేరు జేసుదాస్ గారండి, హోలీ ప్రేయర్ హౌస్ ధర్మవరం. రైట్, చెప్పకూడదు దేవుడు ఎందుకు మాట చెప్తున్నానంటే జెన్యున్ గా చేయాలని నా ఉద్దేశం, హార్ట్ఫుల్ గా. నేనేం చేసిన జెన్యున్ చేస్తాను, ఎవరు ఫీల్ అవుతారని ఇప్పుడు మా హార్ట్. సో థర్డ్ ప్రైజ్ రైట్, థర్డ్ ప్రైజ్ యాళ్ళ నీలిమ కుమారి ధర్మవరం, అంటే కొవ్వూరు మండలం. రైట్, ఇప్పుడు ఇంక గిఫ్ట్ ఇస్తాము. ప్రైజ్ మనీ 5000 ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ఈ గిఫ్ట్ ఇవ్వడానికి మరి మా రైట్, సరే, ఈ గిఫ్ట్ ఖచ్చితంగా ఒక చేతుల మీద ఇవ్వాలి కదా. సో గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాము. అందరూ కూడా ఈ సమయంలో మరి ఖచ్చితంగా వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఈ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి వచ్చినా మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకూడదని ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్, రైట్, మార్క్స్ వచ్చి 89. మార్క్స్ వచ్చి 89 అవుట్ ఆఫ్ 100. 89 మార్క్స్ వచ్చినాయి. అంటే ఈమెకి ఇంకా ఎక్కువ వస్తాయండి మాటలో చెప్పుకోవాలంటే. చిన్న చిన్న కరెక్షన్ నేను చెప్పాను కదా, అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లో నుంచి, అంటే మీకు బాగా కన్ఫర్మేషన్ రావడం కోసం. ఆయన ఆరోహణమైనప్పుడు ఒలీవల కొండ నుండి అని అంటే ఒలీవల వనమనబడిన కొండ నుండి, ఒలీవలని రాసిన వాళ్ళు ఎక్కువ శాతం అదే రాశారు, బట్ అక్కడ ఫుల్ నేమ్ రాయలేదు. ఇలాంటి చిన్న చిన్న కూడా కన్సిడర్ చేశాము. అలాగే కొర్నేలి అని అంటే మామూలుగా ఉత్తి లీ ఇచ్చారు, కొర్నేలి, బట్ ఇలాంటి చిన్న చిన్న కూడా కన్సిడర్ చేస్తాం. సో ఈమెకు 89 మార్క్స్ వచ్చాయి. కాబట్టి ఈమెకు గిఫ్ట్ ఇవ్వడానికి మరి మేడం గారు వరలక్ష్మి గారి చేతుల మీద ఇప్పిస్తే వైఎస్ఆర్సీపీ స్టేట్ లీడర్, స్పోర్ట్స్కి సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ లీడర్ ఆమె చేతుల మీద గెలిపిస్తాం. థ్యాంక్ యూ అమ్మా, కాంగ్రెస్. రైట్, థర్డ్ ప్రైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరో అనేది చూస్తుంది. సెకండ్ ప్రైజ్ ఎస్ జాయ్ సామ్యూల్, కాకినాడ గోపాలపురం. ఈ గోపాలపురం కాదండి, రావులపాలెం గోపవరం. తమ్ముడు రావాలి ఇక్కడికి, చప్పలు కొడుతుంది. ఎస్ జాయ్ సామ్యూల్, మార్క్స్ వచ్చి 92. సెకండ్ థర్డ్ ప్రైజ్ 89 అయితే ఇది 92. ఫస్ట్ 93 వేసాం, బట్ ఇంకో కరెక్షన్ చేయడం వల్ల 92. తమ్ముడు వస్తాడు, జాయ్ సామ్యూల్. జాయ్ సామ్యూల్ ఈ తమ్ముడు ఎవరో తెలియదు, పాస్టర్ గారు అబ్బాయి అట. రావులపాలెం, ఈస్ట్ గోదావరి రావులపాలెం, సిద్ధాంతం పక్కన గోపాలపురం అంట ఈ అబ్బాయి. చప్పలు కొట్టి ఒకసారి ఒకసారి ఈ అబ్బాయి నాకు ఇంగ్లీష్ లేదు, చెప్పండి ఒకసారి మీరు ఎవరో ఇంకొకసారి పరిచయం చేసుకోండి. నా పేరు ఎస్ జాయ్ సామ్యూల్. మా నాన్నగారు సేవలో ఉన్నారు.
రావులపాలెం మండలం గోపాలపురం నుంచి వచ్చింది. రైట్. ఈ గిఫ్ట్ని ఇవ్వడానికి మరి నాకెంతో సహకారులు, నన్ను ప్రేమిస్తూ నా పరిచర్లో ఒక మూల స్తంభంగా ఆయన మా ఊరు కాకపోయినా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ, నన్ను ఎంతో బలపరుస్తూ ఈ కార్యక్రమాల్లో మార్క్స్ 92 అని సో నన్ను ఎంతో సహకరిస్తున్నా ఏడుకొండలు గారు వేములూరు ప్రాంతం నుంచి ఆయన చేతుల మీద ఈ సెకండ్ గిఫ్ట్ ఇస్తాం. చప్పలు కొడుతుండగా ఆయన కూడా ఇస్తాలని వస్తారు. ఏడుకొండలు గారి చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అందజేస్తారు తమ్ముడికి. మంచిది. అప్పుడే కొంతమంది మహాలు వచ్చి అవునా, వెరీ గుడ్. చెప్పలు కూడా దేవుడు. రైట్. ఫస్ట్ ప్రైజ్ ఈమె రాసిన అసలు ఈ వచ్చిన పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు మర్చిపోయింది నాకు. వాస్తవానికి 100 out of 100 క్వశ్చన్ పేపర్. బట్ మిస్టేక్ చెప్పిన ఫిలిప్పు అంటే ఫిలిప్పి అని రాత కొడేసాడు. అది కూడా కన్సిడర్ చేశాం. అంటే మిస్టేక్స్ చెప్తున్నాను. 2 ఐగుప్తు కనాను కరెక్టే పదవి వచ్చింది, కానీ కానాను అని రాస్తే అది కూడా కన్సిడర్ చేశాం. లేదా అవుట్ ఆఫ్ 100 రావాలి. కనాను బట్ కానాను అని రాశారు, అది కూడా కన్సిడర్ చేశాం. తర్వాత వెనకలే తొక్కడు కూడా తగ్గట్లేదు. పౌరులు వదలబోత అని పిలిచింది ఎవరు అంటే ఎపికూరీలు స్తోయికులు కరెక్టే, కానీ దానిలో కొందరు జ్ఞానులు అది రాయకుండా అది కూడా కొట్టేసింది. పేపర్ వాల్యుయేషన్ తప్పగానే ఉంటుంది. మీకు చెప్పాను అందుకే మీకు డైరీగా ఇచ్చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మేము పోటీ పడతాం కదంటే మీరు చూసుకోవచ్చు. ఇంకా మీ లెక్కలో వేసుకుంటే ఇంకా 100 ఒక మిస్టేక్ కూడా చెప్పడం కూడా దిగడం. ఎందుకంటే చెప్పిన కొమ్ముకూరి స్వర్ణకుమారి విజయవాడ చెప్పలు కూడా దేవుడు స్థితితో పెద్దాడ రండి ఒక నిమిషం. కొమ్ముకూరి స్వర్ణకుమారి ఒకసారి ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇంట్రడక్షన్ ఇస్తారు ఫ్రెండ్ సిస్టర్ గారు. అమ్మ వెళ్ళిపోకండి, కూర్చోండి. చేసుకున్న దేవుడికి వందనాలు చెప్పి చేస్తున్నాను. తర్వాత బేకేరీ మినిస్ట్రీస్ వారు నిర్వహించినటువంటి ఈ బైబిల్ క్విజ్ ద్వారా వీరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు చేయాలంటే వారి స్వరాపం కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కాదు ఇవి పెట్టేది. మనకి బైబిల్ జ్ఞానం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి, మనం పరీక్షించుకోవడానికి, బైబిల్ జ్ఞానంలో పెంపొందు మనం ఎక్కువగా ఎలా పెరగాలి అనే దాని కొరకే ఇది 13 నుండి తీసుకురాయబడినటువంటి సంగతులని నా ఉద్దేశం. అంతేకాదు నా భర్త కూడా నేను ఎక్కడికన్నా వెళ్తాను అంటే అతను పంచకుండా చాలా దూరమైనప్పటికీ కూడా నన్ను తీసుకువస్తారు. అలాగే నా తల్లి ప్రార్థనే ఈ విధముగా నా ఎదుగుదలకి కారణం మాత్రము ముఖ్యంగా నా తల్లి చేసిన ప్రార్థన వినే నేను ఈ విధముగా ఎదగటానికి కారణమైంది. మంచి కుటుంబ వ్యవస్థని దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాగంటే మా అత్తగారు కూడా ఆమెకి 4 ఆడపిల్లలు, వాళ్ళకంటే నన్ను బాగా చూసుకుంటారు మా అత్తగారు. ఆ విషయంలో నేను చాలా ధన్యురాలి. దేవుడు నాకు ఏ కొదువు లేకుండా 2 పిల్లల్ని ఇచ్చాడమ్మా. ఒక కొడుకు ఒక కూతుర్ని ఇచ్చారు. కానీ నా కొడుకు ఎలా ఉంటాడంటే ఈ బాబులాగా ఉంటాడు. దేవుని కృపను బట్టి 100% దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. నా కొడుకు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినంత దూరం అయిపోయాడండి. కుమార్తె
కుమార్తె విషయంలో కూడా నా కుమార్తె డిగ్రీ పూర్తయిందండి. నా కుమార్తె కూడా నాకు ఇద్దరు పిల్లలు ఆ ప్రభువుని వదిలిపెట్టారు. కుమార్తె విషయంలో కూడా మీకు ప్రారంభించి నేను మాత్రం బాబు ఇప్పుడే చూడటము ఇక్కడికి ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే సింగనగర్లో కూడా ఇలాగే విజయవాడలో పెడతారండి. అక్కడ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇలాగే ఇక్కడ కూడా జరుగుతుందా లేదా అనేటువంటి అంతే చాలా దూరం నుండి వస్తాను కదా అంతే కరెక్ట్గా జరుగుతుందో లేదో అని అనుకున్నాను. కానీ దైవజనుడి మాటలు విన్న తర్వాత దేవుడు నిజంగా ఆయన పిలుచుకున్న వాళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉంటారు అనేది వాక్యం ద్వారా బాబు హెచ్చరించడమే కాదు, ఆ విధంగానే మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండి ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచబడాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. మరి కొవ్వూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు సార్ ఆ సార్ చేతుల మీదుగా ఆయన హస్బెండ్ కూడా ఇక్కడికి వస్తారండి. ఆయన చాలా సహకరించారు కనుక సార్ మీరు కూడా రండి, ఎవరికైనా ఇవ్వండి. ప్లస్ ఈ యొక్క గిఫ్ట్ కూడా. సో మీరు అనుకోండి, మీరు దగ్గర సార్. సార్ మీరు కూడా పట్టు మేడం, మీకు కొంచెం దగ్గర ఓకే సార్. ఉన్నారు సార్ మేడం. ఓకే కంగ్రాట్స్ అండి. నిజంగా వీళ్ళు ఎవరు మనకు తెలియదు, కానీ అంత దూరం నుంచి వచ్చింది మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అందులో చాలా వందనాలు. రైట్ సరే ఎలా చూపి ఎలా పట్టు, మీ కార్నర్లు పట్టు ఎలా చూపి మేడం. మీరు కూడా తగ్గి మిడిల్ పెట్టండి. సరే మేడం, నువ్వు మిడిల్ పెట్టండి. కాదు మేడం, ఎలా వెళ్ళిపోయింది చూడండి. ఓకే రైట్. మీకు ఆర్డర్ చేయండి. ర్యాలీ వెంకట శివ కిరణ్, ఆల్ టికెట్ నెంబర్ 64. ఎవరు ఉన్నారా? రైట్, వెరీ గుడ్. చెప్పలు కూడా దేవుని నమస్కరిద్దాము. పేరు రాయండి ఒకసారి. 23 యాదవలమ్మ. రైట్. ఎలక్ట్రిక్ అడిగి ఇంకోటి పి రాగమల్లిక పొజిషన్. రైట్ రైట్, వెరీ గుడ్. ఈయన ముగ్గురికి కూడా 88 వచ్చినాయండి. అంటే థర్డ్ గిఫ్ట్కి వీళ్ళకి ఎన్ని మార్కులు తేడా? ముగ్గురికి సేమ్ 88. మీకు ఇచ్చేస్తాను, మీరేం టెన్షన్ పడక్కర్లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమంటే నాకు ఇక్కడే తెలియజేయచ్చు. నేను 1 గంట 2 తెల్లవారు ఇక్కడ మీకోసం. ఓకేనా? సో 88 వీళ్ళు హార్డ్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు చాలా దగ్గరికి వచ్చారు, చాలా క్లోజ్కి వచ్చారు. అయితే మిస్టేక్స్ ఏంటంటే మీరు చూసుకోండి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మీకు ఏంటనేది నేను డీటెయిల్స్ కూడా చెప్తాను. మీరు ఎనీ టైం అన్న మేము మీకు వచ్చిన కరెక్ట్ రాసాం కదన్నా, ఏంటి ఎలా చేశారంటే ఎనీ టైం కోచింగ్ చేయొచ్చు. ఎనీ టైం నేను దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే జెన్యున్గా జరగాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వెళ్ళారు. ఒక ఆమె విజయవాడ, ఒకలేమో కాకినాడ దగ్గర అదే రావులపల్లి గోపురం, ఒక ఆమె ధర్మవరం. వీళ్ళు ముగ్గురు మొహాలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళు ఎవరు నాకు తెలియదు. మా సంఘంలో వాళ్ళు ఎవరు రాలేదు. నిజంగా కష్టపడి గిఫ్ట్ కొట్టేస్తే ఇంకేముంది చేయరు అని అంటారు. నిజంగా అలాగే అంటారు. కష్టపడి చేస్తారని ఎవరు చూడరు. రైట్, ఇలా ముగ్గురు ఒకసారి రండి. ముగ్గురు ఒకసారి. నిర్మల, రాగమల్లిక, ఇంకోళ్ళు ఎవరు? ఈ 3 పేర్లు రండి ఒకసారి. 87. తర్వాత పిట్ట శ్యామల వేములు ఉన్నారా సిస్టర్ గారు? పిట్ట శ్యామలు ఉన్నారండి? ఒకవేళ ఉంటే తెలియచేయండి దయచేసి. ఓకే, లేరు. 80 వరకు ఇస్తున్నామండి. అలాగే తర్వాత ఇందుకే 88కి తర్వాత వాళ్ళకి చాలా తేడా ఉంది. 87 పిట్ట నిర్మల వేములూరు వచ్చింది. సారీ, ఏం పేరు? శ్యామలకొండ. 82 CH మనోహర్, హాల్ టికెట్ నెంబర్ 37 అండి. ఏ ఊరు తెలియదు, చూడండి ఒకసారి. CH మనోహర్ ఉన్నారా బ్రదర్? CH మనోహర్ 82 మార్క్స్.
సర్టిఫికేట్ సిహెచ్ మళ్ళీ మిగతా ముగ్గురు వచ్చారు కదా నేమ్స్ రాశారు. రైట్. కొడమంచుల ఉదయ్ కుమార్ లేరా? రైట్. పలివేల సతీష్ కుమార్ ఉన్నారా? 79 హాల్ టికెట్ నెంబర్. పలివేల సతీష్ కుమార్ 82 మార్క్స్ ఉన్నారండి ఇక్కడ? లేదా? లేకపోతే రాయదు, పేరు రాయదు. తాడపల్లి సూరిబాబు రైట్ 80 మార్క్స్. రండి చెప్పండి. జీ పద్మ సెకండ్ వెళ్ళి 80+ అని వీళ్ళందరూ, అంటే 80 దగ్గర నుంచి వచ్చింది. తర్వాత 79 ఒక బార్డర్ వచ్చింది తోట హెప్సీ. చెప్పలు కూడా దేవుడు వీళ్ళు చాలా బాగా రాశారు. బట్ ఈ తమ్ముడు ఒక్కడికి మాత్రం కొట్టేస్తే మార్కేసింది, ఎందుకంటే నన్ను పిలిచి మరీ సంతకం పెట్టించుకోండి. అందుకని కన్సిడర్ చేశాం. మామూలుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినట్టు కొట్టు కాదు వచ్చినప్పుడు మార్క్ తీసి అంత స్ట్రిక్ట్గా. బట్ వీళ్ళకైతే కన్సిడర్ చేసాం. 80 మార్క్స్ వచ్చినాయి. ఒక ఆమెకి మిగతా వాళ్ళు లేరు కదా పేరు చేతులు, మీరిద్దరే ఉన్నారు కదా. తోట హెప్సిబా రండి, మీరిద్దరు కూడా రండి. ఈ 2 పేర్లు రాయండి. ఐదుగురికి ఇట్లా సపోర్ట్ కూడా ఒకసారి నిజంగా సారీ పేరు సూరిబాబు, తాడేపల్లి సూరిబాబు. ఇంకొక అబ్బాయి సూరిబాబు. తర్వాత తోట హెప్సిబా. వీళ్ళిద్దరూ చాలా చక్కగా రాశారండి. 80 మార్క్స్. అన్నా ఓకే కాంగ్రెస్ కృష్ణ ఉండండి, ఇక్కడే ఉండండి. నెక్స్ట్ టీ నిర్మల యాదవ్. టీ నిర్మల మీరండి. రైట్ సార్. ఎస్ సార్. నా చేతుల మీద సర్టిఫికేట్ ఇస్తాం. చప్పలు కొడుతూ ఒకసారి దేవుని ఆమె ఆర్ వెంకటేశ్వర. ఇప్పుడు ముగ్గురికి కూడా 88 అండి, అంటే థర్డ్ ప్రైజ్కి వెళ్ళి 1 మార్కే డిఫరెన్స్. చప్పలు కూడా దేవుని ఆమె వస్తుందా. తర్వాత ముగ్గురికి ఇచ్చారు కదా సూరిబాబు. వీళ్ళిద్దరికి నేను ఇవ్వాలనుకున్నాను, ఎందుకంటే వీళ్ళు క్వశ్చన్ పేపర్ చాలా రాసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయినప్పుడు చాలా బాగా రాశారు. ఇంకా రైట్. అలాగే హెప్సిబా. రైట్. ఒకసారి చప్పట్లు కూడా ఒకసారి దేవుని ఎవరు వెళ్ళిపోతుంది ఓపెన్గా ఉంది. దాని వల్ల క్లాస్ పాప తను కూడా అటెండ్ చేసింది. రైట్. మంచిదండి. ఇలాగూ ఈ క్విజ్ కార్యక్రమం ఉద్దేశాన్ని మీకు తెలియజేశాము. కాబట్టి రాని వాళ్ళు దాని అర్థమైనట్టు దగ్గరలో వచ్చారు. 80, 79, 60 ఆల్మోస్ట్ 70 అబౌవ్ చాలా మంది వచ్చారు. 70 అబౌవ్ వచ్చారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఎవరికి ఏది ఉన్నా మీకు ఇక్కడ వాల్యుయేషన్ చేసిన మీ పేపర్స్ ఉన్నాయి. మీ హాల్ టికెట్ నెంబర్ చెప్పవచ్చు, మీరు తీసుకోవచ్చు, చూడవచ్చు, నన్ను బ్లేమ్ చేయొచ్చు. సో మీకు ఆ చాయిస్ అంటే అంత జెన్యున్గా జరుగుతుందని చెప్పడం కోసం ఇది అంత తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. నిజంగా పార్టిసిపేట్ చేసి ఆసక్తితో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సేవకుడుగా మనస్ఫూర్తిగా నా చేతులెత్తి మీకు వందనాలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే చాలా ఆసక్తితో, చిన్న విషయం కాదండి. సమయం అనక అసమయం అనక చదువుతూ
బిడ్డలను చూసుకుంటూ, పరిస్థితులు చూసుకుంటూ, భర్తను చక్కబెట్టుకుంటూ, ఇవన్నీ చదవడం అంటే చిన్న విషయం కాదు. రాలేదు అని కంటే నేనేమంటే తెలుసా, అసలు మీరు పార్టిసిపేట్ చేశారు, అదే గొప్ప విషయం, అదే గొప్ప విషయం. సో పార్టిసిపేట్ చేసిన మీ అందరిని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మీరందరూ కూడా ఈ చివరి ప్రార్థన అయిన తర్వాత ఒకసారి మీరు అందరూ ప్లేస్కి వస్తే ఒకసారి మీ అందరితో, నా అదృష్టంగా భావిస్తాను, మీ అదృష్టం, మీతో ఫోటో దిగాలి. ఎందుకంటే ఇంత చక్కగా మీరు రాశారు కాబట్టి నా లైఫ్లో, నా ఆల్బమ్లో మీరు కూడా ఉండాలని నా ఆశ. కాబట్టి గిఫ్ట్ రాని వారు కూడా పక్కకి వెళ్ళిపోవద్దు, ఆయన అలాగే అంటారులే ముందుకే వెళ్తామని అనుకోవద్దు. దయచేసి అందరూ రండి, ఖచ్చితంగా మీ అందరితో నేను గ్రూప్ ఫోటో దిగాలని నా ఆశ అండి. ఏమో ఒక సేవకుడిగా, ఎందుకంటే అంత కష్టపడ్డారు కదా. మీ పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంత ఆత్మీయులు ఉన్నారా, ఇంత చక్కగా చదువుకునే వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోయాను. కాబట్టి రాసిన మీ అందరికీ నా వందనాలు. అలాగే ప్రాముఖ్యంగా 6 సంవత్సరాల కూడికలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం ఇక్కడ పిలవలేదు. కొంతమంది ఎవరు ఒక ఆమె చెప్పారు తప్ప ఎవరు కామెంట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇక్కడ పిలవడం వల్ల నాకు కలిసి వచ్చే లాభం కాదు. బట్ ఇంతమంది గొప్పగా రాశారే, ఇంత గొప్పగా మీరు కష్టపడి చదివి ఏమీ లేకుండా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నుంచి మీరు ఒక హార్డ్తో వెళ్ళాలని నా ఉద్దేశం. అంటే అందరికీ తెలియాలి, మీరు ఎవరనేది అందరికీ తెలియాలి, అది నా ఉద్దేశం. అయితే సరే, చివరిగా నేను తెలియజేసే మాట ఏంటంటే, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాలు సువార్త సభలు పెడుతున్నాం. అలాగే ఒకవేళ మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే అన్న, ఒకవేళ మాలో ఏదైనా లోపం ఉన్నా సరే మీరు డైరెక్ట్ నా వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. అన్న మీ పరిచయం మీద లోపం ఉంది, లేదా మీ కాంటాక్ట్ చేసిన ఎగ్జామ్ లోపం నాకు తెలియచేయచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చే కాంప్లిమెంట్స్ని బట్టి ఎవరికి మీ కార్యక్రమాలు, ఇంకెలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాం. ఒకవేళ మాకు ప్రోత్సాహంగా మీరు తెలియచేయాలని ఆశపడుతున్న నెంబర్ ఉంది కదా, బ్రదర్ అంశా. అలాగే నా వర్తమానాలు కానీ, మా టెస్ట్ మోడీలు కానీ, మా సువార్త సభల గురించిన సాక్ష్యాలు కానీ మీరు వినాలి అని ఆశపడితే బ్రదర్ అంశా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మా పాటలు ఉంటాయి, వర్తమానాలు ఉంటాయి, మీటింగ్ విశేషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మా కొరకు ప్రార్థన చేయొచ్చు. అలాగే ఈరోజు ఈ మీటింగ్ ఎంత గొప్పగా ప్రయాసపడడానికి మా సంఘ బిడ్డలు కారణం ఏంటంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. నేను వంటల్లో కానీ, ఇక్కడ అరేంజ్మెంట్స్లో కానీ ఏది నాకు లేదు, ప్రతి పని వాళ్ళు చేస్తారండి. ఈవెన్ వంటల దగ్గర నుంచి, ఈ టెంట్ల పురమాయించిన దగ్గర నుంచి ప్రతి పని మా చర్చిలో పిల్లలే చేశారు. ఎవరు కూడా ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ వాళ్ళే చేశారు వంటలతో సహా. కాబట్టి ఈ చిన్న పరిచయం కొరకు మీరు అందరూ ఏం చేయాలి, దేవ దైవజనుల కొరకు, ఈ పరిచయం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. చివరిగా ఈ ఫోటోతో మనం చివరి ప్రార్థన చేసుకుంటాము. ఒక్కసారి ప్లీజ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడికి రండి అమ్మా, ప్లీజ్. తప్పుగా అనుకోవాలి, అందరూ సంతోషంగానే రండి అమ్మ, రండి సంతోషం. చివరిగా ప్లీజ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ రండి మొత్తం అందరూ, ఈవెన్ విన్నర్స్తో సహా ఒకసారి రండి. ఇలా ఇక్కడ నుంచి పెట్టుకోండి, సరిపోతుంది. ఒకసారి ఇక్కడ గ్రూప్గా నుంచుంటే ప్లీజ్, బయట ఉన్న వాళ్ళు కూడా 2 లైన్లుగా కింద రండి. అలా ఉండండి. అలా తెలియచేయాలని ఆశపడితే ఒక్కసారి ఎవరైనా తెలియచేయచ్చు. జస్ట్ ఒక అవకాశం పడుతుంది. జస్ట్ ఎవరైనా సరే, అంటే ఈ క్విజ్ వరకు, ఈ క్విజ్ని బట్టి ఎలా కాంటాక్ట్ అయ్యింది,